హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే ఇక ఫ్యూ డేసే ఉంది. ఆ తర్వాత మీరు ఫేస్బుక్ మెసెంజర్లో వచ్చినా కూడా మేబీ నేను చూడగలను చూడలేను. అందరికీ కూడా కరుంగలి మాల కావాలి అన్న అందరికీ నేను రిప్లై ఇచ్చా. కానీ ఎవ్వరు కూడా ఆ రిప్లై చూడట్లేదు, చాలామంది చూడట్లేదు. మీరు రండి, ఫేస్బుక్ మెసెంజర్లో మీకు రిప్లై పెట్టాను, మీరు స్పందిస్తే మాలలు వస్తాయి. మాలలు అయితే రెడీగా ఉన్నాయి, చూడండి. సో నెక్స్ట్ ఫ్యూ డేసే ఉన్నాయి కాబట్టి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ ఫేస్బుక్లో పెట్టిన పర్లా, నేను మీ అందరికీ వాట్సాప్ నెంబర్ ఇస్తా, పర్సనల్ నెంబర్ నాకు పెట్టినా పర్వాలేదు. సో ఓటింగ్లోకి వచ్చేద్దాం. సో ఓటింగ్లో మొనగాడిలాగా దుస్కుని వెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్, మిలిటరీ మ్యాన్. సో మామూలుగా లేదు, సెకండ్ డే ఓటింగ్ అలా అప్ ఎక్కేసాడు. 40% ఓటింగ్తో దూసుకుపోతున్నాడు. సో మనం కూడా పోల్ పెట్టాం, చూడండి. మన న్యూస్ 8 తెలుగు ఛానల్లో కూడా ఓటింగ్ నడుస్తుంది. ఓట్ చేయండి, విన్నర్ ఎవరు అవ్వాలి అని ఓటింగ్ పెట్టా, ఓట్ చేయండి. సో పవన్ కళ్యాణ్ నిజంగా చాలా అంటే చాలా మంది ఫ్యాన్స్ ఒక కామన్ మ్యాన్కి ఇచ్చేద్దాం విన్నర్ అని చెప్పి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. సో పర్సంటేజ్ పెంచుకున్నాడు, సెకండ్ డేకి 2% పెంచుకున్నాడు. చూడండి, 2% పెంచుకుని 40%కి వెళ్ళిపోయాడు. నిన్న ఎంత ఉంది కళ్యాణ్కి మనం చూస్తే 38, ఆల్మోస్ట్ అక్కడ వరకు వచ్చాడు. ఇప్పుడు 40%కి వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్. ఇప్పుడు తనూజ నెక్స్ట్ పొజిషన్లో ఉంది, 36%తో ఉంది తనూజ 36% ఓటింగ్తో ఉంది. 4% ఓటింగ్ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఉంది. మరి 4% కవర్ చేస్తుందా తనూజ? లేదు, అఫీషియల్ ఓటింగ్లో తనూజ ముందుందా? ఇది కూడా క్వశ్చన్ మార్కే. ఇప్పుడు చూడండి, మనం అనఫీషియల్ చూసాం. అనఫీషియల్లో రీతు సెకండ్ ప్లేస్లో ఉంది, వెళ్ళిపోయిందిగా. అనఫీషియల్ ఓటింగ్లో బర్నీ గారు ముందున్నారు, థర్డ్ పొజిషన్లో వెళ్ళిపోయారుగా మొన్న. మరి తనూజ ఇక్కడ కళ్యాణ్కి కింద ఉందంటే మేబీ అఫీషియల్ పైన ఉండొచ్చుగా. అంటే అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంటుందో మీరు గెస్ చేయలేరు అని మీకు సింబాలిక్గా చెప్పడం కోసం బర్నీని పంపించారు, అలాగే రీతుని పంపించారు. మరి ఇప్పుడు కళ్యాణ్ వర్సెస్ తనూజ ఇద్దరి మధ్యలోనే టైటిల్ విన్నర్. ఇట్స్ వెరీ క్లియర్ ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. నేను ఒక 5-6 వారాల క్రితం పెట్టినట్టున్నా, టూ ఎర్లీ అయినా కూడా చెప్తా తనూజే విన్నర్ అని చెప్పా. నేను టూ ఎర్లీ అనే చెప్పా. కానీ అక్కడి నుంచి కళ్యాణ్ ఆడుతున్న తీరు కానీ, కళ్యాణ్కి వచ్చిన ఎలివేషన్స్ కానీ, కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత కానీ, వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీద చెప్పిన మాటలు కానీ బాగా ఎక్కిసినాయి ఆడియన్స్కి. సో కళ్యాణ్కి అలా గ్రాఫ్ పెరిగింది. బట్ కళ్యాణ్ టాస్క్లు ఆడిన విధానం, మళ్ళీ కెప్టెన్ అయిన విధానం, అంతకుముందు ఫినాలే టికెట్ కొట్టిన విధానం, ఇదంతా కూడా మనోడికి కలిసి వచ్చింది బాగా. సో వాట్ ఎవర్ 2 వారాలు రాకపోవడం మైనస్, బట్ 2 వారాల తర్వాత వచ్చినా కూడా సో ఓటింగ్లో మొనగాళ్ళలాగా అలా దూసుకుని వెళ్ళిపోతున్నాడు పవన్ కళ్యాణ్. 40% ఓటింగ్, ఆల్మోస్ట్ విన్నింగ్, టైటిల్ విన్నింగ్కి ముందంజలో ఉన్నాడని చెప్పాలి. తనూజ కొంచెం వెనకబడింది, 4%. ఇప్పటికైనా సరే ఎవరైనా తనూజ ఫ్యాన్స్ ఉంటే త్వరపడండి, సో ఓట్ వేసుకోండి. ఆ హాట్స్టార్లోకి వెళ్ళి ఓటేయండి. అఫీషియల్ ఓటింగ్లో ఏమైనా మారచ్చు. 4% అంటే ఈజీగా షఫిల్ అయిపోద్ది, 3 రోజులు ఉంది కాబట్టి. ఇంకా మీకు అప్ టు ఎప్పటి వరకు ఉంటుంది, ఫ్రైడే నైట్ ఎండింగ్ వరకు ఉంటుంది టైము. సో 3 days ఓటింగ్ ఉంది కాబట్టి సో ఏదైనా జరగచ్చు. బట్ అఫీషియల్ ఓటింగ్ మిస్డ్ కాల్ డేటా అనేది ఇక్కడ చాలా అంటే చాలా మీకు దాన్ని ఏమంటారు ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆ ఇంపాక్ట్లో మిస్డ్ కాల్ డేటా కానీ మేబీ తనూజకి ఎక్కువ ఉంటే తనూజ కప్పించి పంపించేస్తారు. సో లేదు, బిగ్ బాస్ ముద్దు బిడ్డ ఫస్ట్ నుంచి కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ మన ఫీమేల్ విన్నర్ చేయాలి అని ఒక కార్నర్ ఉంటే మాత్రం, అంటే కొంత ఉంటుంది. ఎంతవరకు అందరు మేల్ విన్నర్సే అయ్యారు, ఒక్క ఓటీటీ తప్ప. ఓటీటీ కూడా పెద్ద టెలికాస్ట్ చూసింది ఎవరు లేరు టీవీలో, అదంతా హాట్స్టార్లోనే వచ్చింది. హాట్స్టార్లో అలాగే వెళ్ళిపోయింది కూడా. అది కానీ మేబీ మీకు టెలికాస్ట్లో ఫీమేల్ విన్నర్, ఈ సీజన్ ఫీమేల్ విన్నర్ చేయాలి అనుకుంటే మ్యాక్సిమం తనూజకి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీ పోటీ అనేది జరుగుతుంది ఓటింగ్లో. మరి మీకెవరు ఫేవరెట్ ఈ సీజన్లో?
కళ్యాణ, తనూజానా, ఇమ్మానియలా. సో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. అయితే రేస్లో ఇమ్మానియల్ వెనకబడిపోయినాడు. ఇమ్మానియల్కి ఎంత 12% మాత్రమే, పెద్ద పెరగల. అలాగే 7% డీమోన్, 5% సంజన. సో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతే సంజన ఎలిమినేట్ అయిపోద్ది, తర్వాత డీమోన్, పవన్ ఎలిమినేట్ అయిపోతాడు. వీళ్ళ ముగ్గురులో ఉంటారు కాబట్టి వీళ్ళ ముగ్గురులో డ్రామా ఆడతారు. అబ్బా సూట్ కేసు డ్రామా. ఇక్కడ సూట్ కేసు కానీ తీసుకొని కళ్యాణ్ వెళ్ళిపోయాడు అనుకోండి, టెంప్ట్ అయిపోయి ఇమ్మానియల్ వర్సెస్ తనుజ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. లేదు కళ్యాణ్ ఉన్నాడు, ఇమ్మానియల్ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, కళ్యాణ్ వర్సెస్ తనుజ జరుగుతుంది. అది కూడా చెప్పలేం, అది కూడా ట్విస్ట్ ఇవ్వచ్చు బిగ్ బాస్, ఏదైనా ట్విస్ట్. ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ తనూజ కప్ ఇచ్చేసినా పెద్ద ఫీల్ అవ్వడు మీరు, ఎందుకంటే గేమ్ అలా ఉంది మనోడు ఫస్ట్ నుంచి కూడా. పర్లేదులే పిచ్చ లైట్ అన్నట్టున్నాడు. కానీ ట్రోఫీ కావాలి, సీజన్ టైటిల్ కావాలి. ఒక కామన్ మ్యాన్ టైటిల్ కొట్టాడంటే అది మామూలు మ్యాటర్ కాదు. పల్లవి ప్రశాంత్ తర్వాత మళ్ళీ కళ్యాణే అవుతాడు. ఆయన ఫార్మర్, ఈయన మిలిటరీ. జై జవాన్ జై కిసాన్ రెండు ఫుల్ఫిల్ అయిపోతాయి కొడితే మాత్రం. అంటే ఈయన జవాన్, ఆయన కిసాన్ కాబట్టి పర్ఫెక్ట్గా ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది. బిగ్ బాస్ అనే ఒక కాన్సెప్ట్గా వచ్చేస్తుంది. మరి ఆ రకంగా చూసుకుంటే కళ్యాణ్ పడాలకే కప్పిచ్చేయచ్చు. లేదు మనకి ఓటింగ్ ప్రకారం అన్అఫిషియల్ కాకుండా అఫీషియల్ తనూజ టాప్లో ఉండి తనూజకి మిస్డ్ కాల్ డేటా కూడా ఉంటే తనూజకి ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుంది. మరి చూద్దాం. చాలా అంటే చాలా ఉత్కంఠభరితంగా ఉంది ఈసారి సీజన్. ఎవరు కొడతారు, తనూజనా కళ్యాణ్ పడాలనా అని చాలా ఉత్కంఠగా ఉంది. లాస్ట్ టైం ఇలాగే ఉండే, నిఖిల్ గౌతమ్. సో ఒక కన్నడ తెలుగు ఫీలింగ్ కూడా వచ్చింది అప్పుడు లాస్ట్ సీజన్లో. మనకు తెలుసు నిఖిల్ కన్నడ అట్లెట్లు ఇస్తారు, మన గౌతమ్ తెలుగుడు, మనోడికి ఇద్దాం పంచగట్టు అది ఇది బాగా వెళ్ళారు. బట్ వైల్డ్ కార్డ్ వెళ్ళడం వల్ల గౌతమ్ కొంచెం మిస్ అయిపోయింది. లేదంటే గౌతమ్ అలా కప్పు తీసుకుని సరదాగా వచ్చేవాడు బయటికి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు కూడా వైల్డ్ కార్డ్ కాదు, వైల్డ్ కార్డ్ వాళ్ళు లేరు, ఫైర్ స్టార్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఈ టైంలో కళ్యాణ్ గాని కొడితే జడ్జిమెంట్ అయిపోద్ది. బిగ్ బాస్ 9 అనేది కామన్ మ్యాన్ కేటగిరీ వచ్చినా మేము జెన్యున్గానే ఇస్తున్నాం అనే అయిపోద్ది. సో 40% ఉన్నాడు కాబట్టి తనుజ కొంచెం ఓవర్టేక్ చేయాలంటే కష్టపడాలి. 4% అటు ఇటు అవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. గట్టిగా అఫీషియల్ సైట్స్లో ఓటింగ్ చేస్తే చక్కమని పైకి వెళ్ళిపోద్ది. ఆయన కొంచెం కింద దిగినా వెళ్ళినా 38 ఇద్దరు ఈక్వల్ అయ్యారు అనుకోండి, మామూలుగా ఉండదు ఫినాలేలో ఓటింగ్. సెకండ్ డే ఓటింగ్ నేను చెప్తున్నాను. ఫస్ట్ డే ఓటింగ్ ఆల్రెడీ పెట్టాను, ఇది సెకండ్ డే ఓటింగ్. థర్డ్ డే ఓటింగ్ అనేది రేపు చూద్దాం. రేపు నా అనాలిసిస్లో మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగే జర్నీలు కూడా స్టార్ట్ అయినాయి హౌస్లో. ఫస్ట్ ఎవరి జర్నీ చూపిస్తారు అనేది వాళ్ళకి ప్లస్ అవుతుంది, ఎందుకంటే 2 days ఓటింగ్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ జర్నీలు చూపించిన వాళ్ళకి విపరీతమైన ప్లస్. అబ్బా టపా గుర్తారు, అబ్బా భలేగా ఆడారు, కష్టపడారు. ఇక లాస్ట్లో జర్నీలు చూపించిన వాళ్ళకి మైనస్. ఆ జర్నీలను బట్టి కూడా విన్నర్ డిసైడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, గెస్ చేసేవాళ్ళు కూడా. మరి చూద్దాం ఎవరు విన్నర్ అవుతారు ఈ సీజన్ అనేది. సో గుర్తుందిగా. సో మీరు ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే నా ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.